స్తోత్రం చెబుదాం. అవమానానికి ప్రతిగా ఆయన ఘనతను మనకు అనుగ్రహించాడు. లేమికి బదులుగా ఆయన మనకు సమృద్ధినిచ్చాడు. రోగమును తొలగించి ఆయన మనకు ఆరోగ్యమును ఇచ్చాడు. ప్రభువుని స్తోత్రించుదాం. స్తోత్రములయ్యా, కృతజ్ఞతలయ్యా. వింతైన మనసు నుంచి నన్ను విడిపించారయ్యా. వింతైన జీవితము నుండి, వింతైన పోకడల నుండి నన్ను మీరు విమోచించినందుకు స్తోత్రాలయ్యా. మీ రెండు చేతుల ఆకాశము తట్టు చాపి స్తోత్రాలు చెల్లించండి. వింతైన మనసు కలిగి జీవించాను, ఎన్నెన్నో అపనిందలు పాలయ్యాను. వింతైన మనసు కలిగి జీవించాను, ఎన్నెన్నో అపనిందలు పాలయ్యాను. నన్ను నీవో గమనించావు, నన్ను నీవో గమనించావు. నా చేయి పట్టుకొని నడిపించావు, నా చేయి పట్టుకొని నడిపించావు. అప్పగించినయ్యా నా భారము, నెరవేర్చదవయ్యా నీ కార్యము. అప్పగించినయ్యా నా భారము, నెరవేర్చదవయ్యా నీ కార్యము. సిలువలో మోసిన పాప భారము, సిలువలో మోసిన పాప భారము, మా కొరకు చేసిన ప్రాణ త్యాగము, నా కొరకు చేసిన ప్రాణ త్యాగము. అప్పగించితినయ్యా నా భాగము, నెరవేర్చదవయ్యా నీ కార్యము. అప్పగించితినయ్యా నా భారము, నెరవేర్చదవయ్యా నీ కార్యము. నీ రక్తముతో మమ్ము శుద్ధి చేసినావు, నీ శక్తితో మమ్ము బలపరచినావు, నీ శక్తితో మమ్ము బలపరచినావు. మా పాపములన్నీ క్షమించినావు, నా పాపములన్నీ క్షమించినావు. నీ సన్నిధిలోకి నడిపించినావు, నీ సన్నిధిలోకి నడిపించినావు. అందరూ అప్పగించితినయ్యా నా భారము, నెరవేర్చదవయ్యా నీ కార్యము. అప్పగించితినయ్యా నా భారము, నెరవేర్చదవయ్యా నీ కార్యము. సిలువలో మోసిన పాప భారము, సిలువలో మోసిన పాప భారము, మా కొరకు చేసిన ప్రాణ త్యాగము, మా కొరకు చేసిన ప్రాణ త్యాగము. అప్పగించితినయ్యా నా భారము, నెరవేర్చదవయ్యా నీ కార్యము. అప్పగించితినయ్యా నా భారము, నెరవేర్చదవయ్యా నీ కార్యము. ఆ రీతిగా ప్రభువుని ఆరాధించుకుందాం. వింతైన మనసు కలిగి జీవించిన సందర్భాలలో అవమానాలు, ఆవేదనలు, ఆక్రందనలకు లోనైనటువంటి దరిమిలా ఆ ప్రభు మనల్ని గమనించి మన చేయి పట్టుకొని ఆయన మనల్ని నడిపించిన దాఖలాలు, యేసు మనల్ని ముందుకు నడిపించిన సందర్భాలు ఒకళ్ళగా మన జీవితంలో కలవు. ఆయన మన చేయి పట్టుకొని నడిపించాడు కనుక, అవమానము నుండి ఆయన మనల్ని విడిపించాడు కనుక, ఆవేదన నుండి ఆయన మనల్ని విమోచించి ఉన్నాడు కనుక, యేసయ్యా నీకు స్తోత్రమని చెప్పండి, యేసు నీకు వందనములను చెప్పండి. పరిశుద్ధుడా నీకు స్తోత్రాలను చెప్దాం, పరిశుద్ధుడా నీకు వందనాలయ్యా. పరమ తండ్రి మీకు స్తోత్రాలయ్యా. వింతైన జీవితము నుండి మీరు మమ్మల్ని విమోచించినందుకు స్తోత్రాలయ్యా. మీరే మహిమ
మహిమ పొందండి. యేసు క్రీస్తు నామములో ఈ కృతజ్ఞత స్తుతి ఆరాధన మీకే సమర్పించుచూ ఉన్నాను మా పరమ తండ్రి. ఆమేన్. గ్రంథములో నుండి 20వ అధ్యాయము 12వ వాక్యం నేను చదువుతూ ఉన్నాను, జాగ్రత్తగా విని. నిర్గమాకాండము 20వ అధ్యాయము 12వ వాక్యం చదువుతూ ఉన్నాను. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడు వగినట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించును. అందరు నాతో చెప్పారు. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడు వగినట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. ప్రభు తన పరిశుద్ధ వాక్యమును మన కొరకు ఆశీర్వదించును గాక. అందరూ ఆమేన్ చెప్పండి. అందరూ స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. ఇంకొంచెం బిగ్గరగా స్తోత్రం చెబుదాం. పురుషులు చెప్పండి అయ్యా. హల్లెలూయా. ప్రియులారా, ఈ వచనములో దేవుని యొక్క సంకల్పం మనుషులమైన మన ఎడల ఏమై ఉన్నదో ఈ వచనములో మనం చూడగలుగుతూ ఉన్నాం. మనుషులమైన మన ఎడల మన పట్ల దేవుని ఉద్దేశము ఏమై ఉన్నదో ఆదిలోనే దేవుడు తన సేవకుడైనటువంటి మోషే ద్వారా తెలియజేశాడు, బయలుపరిచాడు అన్నమాట. ఈ నిర్గమాకాండము 20వ అధ్యాయము 12వ వాక్యం అనేది దేవుడు అలనాటి ఇశ్రాయేలు జనాంగానికి అలాగే భావి కాలంలో ఉన్న జనాంగాన్ని ఉద్దేశించి ఆయన అనుగ్రహించినటువంటి 10 విశేషమైన అద్భుతమైన అమోఘమైన ఆశ్చర్యకరమైనటువంటి ఆజ్ఞల్ని దేవుడు అలనాడు అనుగ్రహించాడు. ఆ 10 ఆజ్ఞలలో ఒక అద్భుతమైన 5వ ఆజ్ఞ ఏమిటంటే, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించే దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడు వగునట్లు. ఏమగునట్లు? గట్టిగా చెప్పండి. ఏమగునట్లు? నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించే దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడు వగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము అని చెప్పుచూ ఉన్నాడు దేవుడు ఇక్కడ మోషే ద్వారా. ప్రియులారా, దేవుని సంకల్పం, దేవుని ఉద్దేశం ఏమిటంటే మనుషులమైన మనము దీర్ఘకాలం జీవించాలి. ఎంతకాలం జీవించాలి? దీర్ఘకాలం మనం బ్రతకాలి అనేది దేవుని ఉద్దేశం అయ్యున్నది. నీ కుటుంబము, నీ తల్లిదండ్రులు, నీ పిల్లలు లేదా నీ బంధువులు, నీ రక్త సంబంధికులు, నీ యొక్క స్నేహితులు, శ్రేయోభిలాషులు, ఆప్తులైన వారు ఎవరైనా గాని దీర్ఘకాలము మనము బ్రతకాలని దేవుడు ఒక అద్భుతమైన ఉద్దేశమును కలిగి ఉన్నాడు. ఆ దేవుని ఉద్దేశము నెరవేర్చబడటానికి దేవుడు ఏం చెప్పాడంటే, నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు చెప్పండి, దీర్ఘాయువుకు మూలం ఏమిటి? దీర్ఘాయువుకు సూత్రం ఏమిటి? అందరూ చెప్పండి. దీర్ఘకాలం బ్రతకటానికి దేవుడు మనకిచ్చిన మార్గం ఏమిటి? తల్లిదండ్రుల్ని సన్మానించాలి. మనం తల్లిదండ్రుల ఎడల కృతజ్ఞతాభావాన్ని కలిగి తల్లిదండ్రుల ఎడల ప్రేమానురాగాలు కలిగి మనము బ్రతకాలని దేవుని వాక్యములో పరిశుద్ధ గ్రంథంలో మనం తెలుసుకుంటూ ఉన్నాం. అంత్యదినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుడి. ఏలయనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బెంకములాడువారు, అబద్ధికులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేని వారు అని పౌలు గారు తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వాక్యంలో పౌలు గారు తిమోతికి రాస్తాడనమాట. నా ప్రియమైన దేవుని వారలారా, మనము దీర్ఘకాలం ఎందుకనే బ్రతకలేకపోతూ ఉన్నాం. మనము దీర్ఘకాలం బ్రతకాలనేది దేవుని ఉద్దేశం అయి ఉన్నది. మనము దీర్ఘకాలం బ్రతకాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. మనము దీర్ఘకాలం బ్రతకాలనేది మన కోరిక కూడా అయి ఉన్నది. మరి ఎందుకనే మనము దీర్ఘకాలం బ్రతకలేకపోతూ ఉన్నాం? ఎందుకనే మనము నిండు నూరేళ్లు జీవించలేకపోతా ఉన్నాం? 1-2 కారణాలు మీ దృష్టికి తేవాలని ఆశిస్తూ ఉన్నాను. బైబిల్ పరిశుద్ధ గ్రంథంలో నుండి
ప్రసంగి గ్రంథము, దేవుని వాక్యం చదువుకుందాం. దీర్ఘాయువు లేకపోవటానికి కారణాలేమిటి? ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయము 17వ వాక్యమును చదువుదాం. ప్రసంగి 7:17. అధికముగా దుర్మార్గపు పనులు చేయకుము, బుద్ధిహీనముగా తిరగవద్దు, నీ కాలమునకు ముందుగా నీ వేళ చనిపోదువు. ప్రసంగి గ్రంథకర్త ద్వారా దేవుడు ఏం చెప్తూ ఉన్నాడంటే, ఏం చెప్తున్నాడు? బుద్ధిహీనముగా తిరగవద్దు, అధికముగా దుర్మార్గపు పనులు చేయకము, బుద్ధిహీనముగా తిరగవద్దు, నీ కాలమునకు ముందుగా నీ వేళ చనిపోదువు. దేనికి ముందుగా? ఇప్పుడు చెప్పండి, కాలానికి ముందుగానే ఎందుకు చనిపోతూ ఉన్నారు? గట్టిగా చెప్పాలి, ఇంకొంచెం గట్టిగా. కాలమునకు ముందుగా, వారి కాలము రాకతలికే నేటి మనుషులు చనిపోవటానికి కారణాలేమిటి అని మనం ఆలోచన చేసినట్లయితే, బుద్ధిహీనముగా తిరగవద్దు, అధికముగా దుర్మార్గపు పనులు చేయకము, నీ కాలమునకు ముందుగా నీ వేళ చనిపోదువు. అంటే ఈనాడు అకాల మరణాలకు కారణాలేమిటి అని గనక మనం ఆలోచన చేస్తే, పక్వానికి రాని ఫలాలు రాలిపోతే ఒక రైతుకి ఎంత నష్టమో, ఒక రైతుకి ఎంత ఆవేదన మిగులుతుందో, మన గర్భవాసాన పుట్టినటువంటి పిల్లలు మనకంటే ముందే చనిపోతే అది కూడా మనకి తీరని శోకం, తీరని దుఃఖం. దానినే కడుపు కోత అన్నారు పెద్దవాళ్ళు. అంటే మన కడుపున పుట్టిన వాళ్ళు మనకంటే ముందు కాదు చనిపోవలసింది, మన తరువాత చనిపోవాలి వాళ్ళు. స్తోత్రం చెప్పండి. అది వాక్యం చెప్తూ ఉన్నటువంటి ఒక అద్భుతమైన సత్యం. ఈనాడు ఎందుకనే ఒక 30 ఏళ్లకి 40 ఏళ్లకి మరి యవనస్తులు చనిపోతూ ఉన్నారు? కారణం ఏమిటంటే, అధికముగా దుర్మార్గపు పనులు చేయకము, బుద్ధిహీనముగా తిరగవద్దు, నీ కాలమునకు ముందుగా నీ వేళ చనిపోదువు. అంటే బుద్ధిహీనత, దుర్మార్గత అనేది మనుషుల్ని తొందరగా తమ జీవితాన్ని ముగించుకునేటట్లు చేస్తుందన్నమాట. అందుకనే బుద్ధిహీనత నుండి, దుర్మార్గత నుండి మనము మళ్ళుకోవాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. దుర్మార్గుడు తన దుర్మార్గములోనే ఉండి నశించుట నాకు సంతోషమా? లేదు కదా. దుర్మార్గుడు తన దుర్మార్గత నుండి మరలి బ్రతుకుట వలన నాకు సంతోషము అని యెహెజ్కేలు గ్రంథకర్త తన యొక్క గ్రంథములో రాసినట్లుగా మనము దేవుని వాక్యములో చూస్తాం. 33వ అధ్యాయము, యెహెజ్కేలు గ్రంథము 33వ అధ్యాయము 11వ వాక్యం. కాగా వారితో ఇట్లనుము, నా జీవము తోడు నా దుర్మార్గుడు మరణము నందుట వలన నాకు సంతోషము లేదు. దుర్మార్గుడు తన దుర్మార్గత నుండి మరలి బ్రతుకుట వలన నాకు సంతోషము కలుగును. స్తోత్రం చెప్పండి. దుర్మార్గుడు తన దుర్మార్గత నుండి మరలి బ్రతుకుట వలన నాకు సంతోషము కలుగును. కాబట్టి ఇశ్రాయేలీయులారా, మనసు త్రిప్పుకొనుడి, మీ దుర్మార్గత నుండి మరలి మనసు త్రిప్పుకొనుడి, మీరెందుకు మరణము నందుదురు? ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. స్తోత్రం చెబుదాం. దేవుడు ఎంత దయగలిగిన వాడండి. ఎవరు చనిపోవటం కూడా దేవునికి ఇష్టం లేదంట. అందరూ చెప్పండి బాబు, మగపిల్లాడు చెప్పండి. ఎవరు చనిపోవటం కూడా దేవునికి ఇష్టం లేదంట. ఒక దుర్మార్గుడు చనిపోవటం కూడా దేవునికి ఇష్టం లేదు. గాని మనకి గిట్టనోళ్ళు మంచోళ్ళు అయినా గాని వాళ్ళ యొక్క మన గిట్టనోళ్ళు మంచిగా ఉన్నా వాళ్ళ కీడును కోరుకుంటాం, వాళ్ళ చావును కోరుకుంటాం. గాని దేవుడు దుర్మార్గుడు కూడా బ్రతకాలనే కోరుకుంటూ ఉన్నాడు. దేవుడు దుర్మార్గుడు మరణించటము కూడా దేవునికి ఇష్టం లేదు. దుర్మార్గుడు తన దుర్మార్గత నుండి మరలి బ్రతుకుట వలన నాకు సంతోషము కదా. ఇశ్రాయేలీయులారా, మీరెందుకు మరణము నందుదురు? మీ మనసు త్రిప్పుకొనుడి, మీ మనసు మార్చుకొనుడి
అంటా ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనము దీర్ఘకాలం బ్రతకాలి. ఎంతకాలం బ్రతకాలి చెప్పండి నాతో. నేను దీర్ఘకాలం బ్రతకాలని దేవుడు ఉద్దేశం కలిగి ఉన్నాడు. అదే మాట మీరు మీ పక్కనతో చెప్పండి. నువ్వు దీర్ఘకాలం బ్రతకాలని చెప్పాలి. మీరు దీర్ఘకాలం బ్రతకాలి. చేపట్టుకొని చెప్పండి. నువ్వు దీర్ఘకాలం బ్రతకాలని చెప్పండి. ఫస్ట్ గారికి చెప్తాను. నువ్వు దీర్ఘకాలం బ్రతకాలి. లాంగ్ లైఫ్, దీర్ఘకాలం బ్రతకాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇది దేవుని యొక్క ఉద్దేశం. ఎవరి ఉద్దేశం? దేవుని సంకల్పం. రెండవదిగా దీర్ఘకాలం బ్రతకలేకపోవడానికి అకాల మరణాలకు కారణాల్లో మరొక కారణాన్ని కూడా నేను మీ దృష్టికి తేవాలని ఆశిస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథములో నుండి ప్రియమైన వారులారా ఇలాగున చదువుకుందాం. 18వ అధ్యాయములో 32వ వాక్యం చదువుతూ ఉన్నాను. రాజు బాలుడగు అబ్షాలోము క్షేమముగా ఉన్నాడా అని అడిగాను. అందుకు కూషి చెప్పినదేమనగా, నా ఏలిన వాడవును రాజువునగు నీ శత్రువులను నీకు హాని చేయవలనని నీ మీదికి వచ్చిన వారందరూ ఆ బాలుడున్నట్టుగానే ఎందురుగాక. అప్పుడు రాజు బహు కలతపడి గుమ్మమునకు పైగానున్న గదికి ఎక్కిపోయి ఏడ్చుచు సంచరించుచు నా కుమారుడు అబ్షాలోమా అని కేకలు వేయచ్చు, అయ్యో నా కుమారుడా, నీకు బదులుగా నేను చనిపోయిన యెడల ఎంత బాగుండును నాయనా, నా కుమారుడా అబ్షాలోమా, నా కుమారుడా అని ఏడ్చుచూ వచ్చెను. అకాల మరణాలలో ఒకటి అధికమైన దుర్మార్గత అకాల మరణానికి కారణం. రెండవదిగా అకాల మరణాలలో కారణం ఏమిటంటే తల్లిదండ్రుల మీద, పెద్దల మీద, గురువుల మీద, బోధకుల మీద, ఉపాధ్యాయుల మీద తిరుగుబాటు చేయటం. ఏం చేయటం? ఏం బాబు ఒప్పుకోండి చెప్పండి. ఏం చేయటం? తిరుగుబాటు చేయటం. ఈనాడు చదువు రాని వాళ్ళందరూ ఎవరంటే బడికి పోయిన వాళ్ళు కాదు, చిన్నప్పుడు బడికి పోయిన వాళ్ళే. తల్లిదండ్రులు పలక బలపం కొనిచ్చి బడికి పంపించారు అంతే. ఆ పలక మేస్టర్ మీద ఇసిరేసి పరిగెత్తుకొని వచ్చిన వీళ్ళంతా ఎవరి మీద తిరుగుబాటు చేశారు? వీళ్ళు పంతులు గారి మీద, మేస్టర్ మీద తిరుగుబాటు చేశారు. వాళ్ళ అమ్మ నాన్న పలక బలపం కొనిపెట్టి చక్కగా చదువుకయ్యా, మేము ఎటు చదువుకోలేకపోయి నువ్వన్నా చదువుకోరా అని బడికి పంపించారు. ఆ రోజు వాళ్ళు మేస్టర్ మీద తిరుగుబాటు చేశారు. ఈ రోజే మేస్టర్ మీద కామెంట్లు చేస్తూ ఉన్నారు పిల్లలు. పంతులు గారు పాఠం రాస్తామంటే అది అట్లా రాసాడు మేస్టారు, ఎట్లా రాసాడు, మేస్టర్ కింద 2 జేబులు ఉన్నాయి, మేస్టర్ కింద 3 జేబులు ఉన్నాయి, అది మేస్టర్ కింద 1 జేబు ఏముంది, జేబులు చూడటం ఏంటి. మేస్టర్ మీద తిరుగుబాటు చేసేవాడు, పంతులు గారి మీద కామెంట్లు చేసేవాడు. ఏమంటానికి లేదు పిల్లల్ని. తిరుగుబాటుతనం చెప్పండి ఏంటిది? తిరుగుబాటుతనం. తిరుగుబాటు ఎవరిలో అయితే ఉంటుందో వారు దీర్ఘకాలం జీవించలేరు. ఇక్కడ దావీదు కుమారుడైనటువంటి అబ్షాలోము అనే వ్యక్తిని చూస్తా ఉన్నాము. అబ్షాలోము చాలా చక్కని వాడు, అబ్షాలోము చాలా అందమైన వాడు, అబ్షాలోము చాలా సుందరమైన వాడు అని దేవుని గ్రంథములో, దేవుని వాక్యములో రాయబడి ఉందన్నమాట. ఈ అబ్షాలోము అనేవాడు తన తండ్రి అయిన దావీదు మీద తిరుగుబాటు చేశాడు. ఏం చేశాడు? తన తండ్రి అయిన దావీదు మీద తిరుగుబాటు చేసి, మా నాన్న బ్రతికినంత కాలం నేను రాజును కాలేను, ఏదో ఒక రీతిగా మా నాన్న చంపి నేనేం కావాలి చెప్పండి, ఏం కావాలి? రాజును అవ్వాలి. మా నాన్న బ్రతుకుంటే నాకు రాజరికం ఇవ్వడు, మా అన్నయ్యకో తమ్ముడికో నా తోడబుట్టిన వాళ్ళకి మరి ఎవరో ఒకరికి ఇచ్చేటట్లుగా ఉంది ఆయన వాళ్ళకని చూస్తే. కాబట్టి మా తండ్రిని నేను చంపి నేను రాజును కావాలి అనేటటువంటి ఉద్దేశంతో ఆ రీతిగా కంకణం కట్టుకొని తండ్రి సైనికుల్లో కొంతమందిని తన పక్షంగా ఏర్పాటు చేసుకుని తండ్రి అయిన దావీదు మీద యుద్ధాన్ని ప్రకటించాడు. ఎవరు? కుమారుడైన అబ్షాలోము. ఆ సైనికులు చెప్పారు, అయ్యా నువ్వు ఎవరితోనన్నా పెట్టుకోగాని మీ నాన్నతో మాత్రం
పెట్టుకోబాకు, మీ నాన్న సంగతి నీకు తెలియదేమో, మీ నాన్న సంగతి మాకు తెలుసు బాబు. 18వ అధ్యాయము 10వ వాక్యం చదువుతూ ఉన్నాను. ఒకడు వచ్చి దానిని చూచి 3వ వాక్యం చదవండి. 3వ వాక్యం 18వ అధ్యాయము 3వ వాక్యం. జనులు నీవు రాకూడదు, మేము పారిపోయినను జనులు దానిని లక్ష్య పెట్టరు. మాలో సగము మంది చనిపోయినను జనులు దానిని లక్ష్య పెట్టరు. మా వంటి 10,000 మందితో నీవు సాటి, కాబట్టి నీవు పట్టణం ముందు నిలిచి మాకు సహాయము చేయవలనని అతనితో చెప్పిరి. దావీదు యొక్క సైనికులు అంటా ఉన్నారు, అయ్యా మాలో సగం మంది చనిపోయినా ఎవరు పెద్దగా లక్ష్య పెట్టరు, మరి నీవు యుద్ధానికి రాకూడదు. ఇంకా అంత మాత్రమే కాదు, మాబోటి 10,000 మందితో నీవు సాటి, మాబోటి 10,000 మందితో నీవు సాటి బాబు దావీదు గారు, నీ యుద్ధానికి రాబాకు అని చెప్తూ ఉన్నారు. ఇంకొక చోట అబ్షాలోముతో దావీదును గురించి ఆ సైనికులు ఏం చెప్తారంటే, మీ నాన్న సింహపు గుండె వంటి గుండె కలిగిన వాడు. ఏ గుండె కలిగిన వాడు? సింహపు గుండె వంటి గుండె కలిగిన వాడు. నీకు తెలియదు మీ నాన్న సంగతి. గొల్లియాతును తెగ నరికినటువంటి వాడు. అప్పుడు నువ్వు ఇంకా పుట్టలేదు బాబు. మీ నాన్న బాలుడుగా యువకుడుగా ఉండగానే గొల్లియాతును యుద్ధంలో తెగేసినటువంటి వాడు, ఫిలిస్తీన్ల సైన్యాన్ని గడగడలాడించినటువంటి వాడు. కాబట్టి మీ తండ్రితో పెట్టుకోబాకు అని చెప్పారు. ఎవరు? సైనికులు. కానీ వీడు ఇంటేగా, వీడికి ఒకటి పట్టింది. ఏంటది? అధికారకాంక్ష, రాజ్యకాంక్ష పట్టింది అన్నమాట. వాళ్ళకి ఏదన్నా పడితే అది ఇక తీరిందాకా, ఆ దెయ్యం వదిలిందాకా కుదరదు అనమాట. పట్టిన దెయ్యం వదిలించిన దాకా వాళ్ళకి నెమ్మది వదిలించుకున్న దాకా. వీడికి అధికారకాంక్ష పట్టింది. ఎవరు చెప్పినా, ఎన్ని చెప్పినా, ఏం చెప్పినా వినకుండా యుద్ధమే చెయ్యాలి, లేదు మా నాన్నను నేను లేకుండా చెయ్యాలి, రాజరికం నేను పొందాలి అనే కాంక్షతో తండ్రి మీద యుద్ధాన్ని ప్రకటించి అతడు యుద్ధానికి వెళ్లి యుద్ధములో ఘోర పరాజయం పొందినట్లుగా మనం చూస్తాం. 18వ అధ్యాయము 9వ వాక్యం. అబ్షాలోము కంచరగాడిద మీద ఎక్కిపోవచ్చు, దావీదు సేవకులకు ఎదురాయను. ఆ కంచరగాడిద యొక్క గొప్ప మస్తకి వృక్షము యొక్క చిక్కు కొమ్మల క్రిందికి పోయినప్పుడు అతని తల చెట్టుకు తగులుకొనినందున అతడు ఎత్తబడి ఆకాశమునకును భూమికిని మధ్యను వేలాడుచుండగా అతని క్రిందనున్న కంచరగాడిద సాగిపోయెను. ఒకడు దానిని చూచి వచ్చి, అబ్షాలోము మస్తకి వృక్షమును వేలాడుచున్నట్టు నేను చూచుతున్నాను యోవాబుతో చెప్పినప్పుడు, అబ్షాలోము ఎలా చనిపోయాడంటే ఆకాశానికి భూమికి మధ్య వేలాడుచు చనిపోయాడు. అటు ఆకాశంలో చనిపోలేదు, ఇటు భూమి మీద కూడా చనిపోలేదు. అతనికి విస్తారమైన జుట్టు, మహిళలకు స్త్రీలకు ఎలా జుట్టు ఉండిద్దో విస్తారమైన జుట్టు ఉండేది. ఆ కంచరగాడిద మీద వెళ్తావంటే ఆ జుట్టు మస్తకి వృక్షపు కొమ్మల్లో చిక్కుకొని అతను అలా వేలాడుతూ ఉన్నాడు. కంచరగాడిద అలా సాగి వెళ్ళిపోయింది. అంతే, వెంట్రుకలు చిక్కుబడి అంటాం కదా, ఆ వెంట్రుకలు చిక్కుబడి మస్తకి వృక్షపు కొమ్మల్లో అలా వేలాడుతూ ఉన్నాడు. ఆ రీతిగా యుద్ధంలో అబ్షాలోము చనిపోయాడు. ఆ తండ్రి ఆ వార్త దావీదుకు తెలిసింది, తండ్రి అయిన దావీదుకు తెలిసింది. అప్పుడు దావీదు ఏమన్నాడో చూసారా? 32వ వాక్యం. వాళ్ళని అడుగుతున్నాడు, సైనికులు వచ్చిన వాళ్ళని, రాజు బాలుడగు అబ్షాలోము క్షేమముగా ఉన్నాడా అని అడిగాను. తిరుగుబాటు చేసినా గానీ అబ్షాలోము ఎట కనపడుతున్నాడు తండ్రికి? చెప్పండి ఏమ్మా బాబు, ఎలా కనపడుతున్నాడు? బాలుడగు అబ్షాలోము క్షేమముగా ఉన్నాడా? ఇంకా అంటా ఉన్నాడు 33వ వాక్యంలో, నా కుమారుడా అబ్షాలోమా, నా కుమారుడా అబ్షాలోమా అని కేకలు వేయచ్చు. అయ్యో నా కుమారుడా, నీకు బదులుగా నేను చనిపోయి ఉంటే ఎంత బాగుండు నాయనా, నీకు బదులుగా నేను చనిపోయేది ఎంత బాగుండేది నాయనా అని కలవరపడుచు మూలుగుచు, నా కుమారుడా అబ్షాలోమా, నా కుమారుడా అని ఏడ్చుచూ వచ్చెను. మిమ్మల్ని అడుగుతున్నాను, అబ్షాలోము చనిపోవటానికి కారణం ఏమిటి?
అమ్మా కొంచెం గట్టిగా చెప్పండి. మీరు చెప్పండి, పురుషులు గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి. వెరసి తల్లిదండ్రుల పైన, పెద్దల మీద, గురువుల మీద, ఉపాధ్యాయుల మీద తిరుగుబాటు చేసి తిరగబడిన ధర్మిల అబ్షాలోము అర్ధాంతరంగా నిండు 100 ఏళ్ళు జీవించవలసినటువంటి అబ్షాలోము అర్ధాంతరంగా రాలిపోయాడు. నా ప్రియమైన దేవుని ప్రజలారా, మనము దీర్ఘకాలం బ్రతకాలని దేవుడు ఉద్దేశించాడు. మనము దీర్ఘకాలము జీవించాలని దేవుడు సంకల్పమును కలిగి ఉన్నాడు. కాబట్టి ఒకటి, అధికమైన దుర్మార్గత, బుద్ధిహీనత వలన అకాల మరణాలు జరుగుతూ ఉన్నాయి. రెండవది, తల్లిదండ్రుల మీద, గురువుల మీద, ఉపాధ్యాయుల మీద, పెద్దల మీద తిరగబడిన ధర్మిల అకాల మరణాలు, ఘోర విపత్తులు సంభవిస్తూ ఉన్నాయి. అయితే దేవుడు మనము దీర్ఘకాలం బ్రతకటానికి దేవుడు ఉద్దేశించిన, ఎంపిక చేసిన మార్గం ఏమిటంటే, నీ తండ్రిని, నీ తల్లిని సన్మానించుము, అప్పుడు నీవు భూమి మీద ఏమగుదువు? దీర్ఘాయుష్మంతుడు వగుదువు అని దేవుడు చెప్పాడు. నీ జీవము, నీ ప్రాణము దేవునిలో ఉన్నదని నీవు తెలుసుకోవాలి. నీ జీవానికి, నీ ప్రాణానికి దేవుడే మూలమని, దేవుని వాక్యమే కారణమని, దేవుడే మూలాధారమై ఉన్నాడని ద్వితీయోపదేశకాండములో, దేవుని గ్రంథములో మనం చదువుతాం. రండి, ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయము 20వ వాక్యం చదువుతూ ఉన్నాను. నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఆయన ప్రమాణము చేసిన దేశములో మీరు నివసించినట్లు యెహోవాయే నీ ప్రాణమునకును, నీ దీర్ఘాయుషుకును మూలమై ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. నీ ప్రాణానికి, నీ దీర్ఘాయుషునకు మూలమెవరు? అందరూ చెప్పండి. మూలమెవరు? మన దీర్ఘాయుషుకి అధికారులు కాదు మూలం, మన దీర్ఘాయుషుకి నాయకులు కాదు మూలం, మన దీర్ఘాయుషుకి డాక్టర్లు కాదు మూలం, మన దీర్ఘాయువుకి వైద్యము కాదు మూలం, దేవుడే. స్తోత్రం చెప్పండి. పిల్లరా, నీ ప్రాణమునకును దీర్ఘాయుషునకును దేవుడే యెహోవాయే మూలమై ఉన్నాడు. కాబట్టి నీవును నీ సంతానమును బ్రతుకుచు నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకొనున్నట్లు జీవమును కోరుకొనుడి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, దేవుడు నీ పట్ల ఒక ఉద్దేశము కలిగి ఉన్నాడు. అదేమిటంటే, నీవు దీర్ఘకాలం జీవించాలి. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించే దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడు వగునట్లు నీ తండ్రిని, నీ తల్లిని సన్మానించుము. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయములో, అనగా నూతన నిబంధనలో కూడా దేవుడు ఇవే విషయాలను పత్రికా భాగంలో కూడా దేవుడు ప్రస్తావించినట్లుగా, దేవుడు వ్రాయించినట్లుగా మనం ఇక్కడ చూడగలుగుతూ ఉన్నాం. ఏముంది? ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 2వ వాక్యం, నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని, నీ తల్లిని సన్మానింపుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు వగుదువు. స్తోత్రం చెబుదాం. అప్పుడు నీవు భూమి మీద ఏమగుదువు? దీర్ఘాయుష్మంతుడు వగుదువు. సామెతల గ్రంథము 23వ సామెతలు దేవుని వాక్యం చదువుకుందాం. 23వ సామెతలు 22వ వాక్యం, నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశం అంగీకరించుము, నీ తల్లి ముదిమియందు ఆమెను నిర్లక్ష్యము చేయకము అని చెప్తూ ఉన్నాడు. అలాగునే ప్రియమైన వారలారా, ఇంకా మనం చూసినట్లయితే 23వ సామెతలు 25వ వాక్యం, నీ తల్లిదండ్రులు నీవు సంతోష పెట్టవలెను, నిన్ను కనిన తల్లిని ఆనందపరచవలెను. చెప్పండి, ఏం చేయాలంట? నీ తల్లిదండ్రులను సంతోష పెట్టవలెను, నిన్ను కనిన నీ తల్లిని ఆనందపరచవలెను. 28వ సామెతలు దేవుని వాక్యం 24వ వాక్యం, తన తల్లిదండ్రుల సొమ్ము దోచుకొని అది ద్రోహము కాదనుకున్నవాడు నశింప చేయువానికి జతకాడు. తన తల్లిదండ్రుల సొమ్ము దోచుకొని
అది ద్రోహము కాదనుకొనివాడు నశింప చేయువానికి జతకాడు అని చెప్పుచూ ఉన్నాడు. సామెతల గ్రంథము 30వ అధ్యాయము 17వ వాక్యం. తండ్రిని అపహసించి తల్లి మాట విననుల్లని వాని కన్ను లోయ కాకులు పీకును. 20 సామెతలు దేవుని వాక్యం. 20:20లో ఏం చెప్తూ ఉన్నాడు జ్ఞాని అయిన సొలొమోను? ప్రియమైన వారలారా, 20:20 తండ్రినైనను తల్లినైనను దూషించు వాని దీపము కారు చీకటిలో ఆరిపోవును. ఎవరి దీపం? కల్మి. ఎవరి దీపం? దూషించేవారి దీపం. దూషించడం గురించి నేను ఆదివారం చెప్పాను. దూషించడం అంటే ఏంటి బాబు? శపించడం అంటే ఏంటి? ఎవరిని? తల్లిదండ్రులను శపించటం, తల్లిదండ్రులని భయపెట్టడం, తల్లిదండ్రులని బెదిరించటం. ఎట్రావో చూస్తా, రాకుండా ఎట్టుంటావో చూస్తా, నా మాట కాదని ఎట్టబోతావో. ఎవరి మాట కాదని? పెద్ద కొడుకు మాట కాదని. పెద్ద కొడుకు మాట కాదని చిన్న కొడుకు దగ్గరికి పోవటానికి వీల్లేదు. చిన్న కోడల మాట కాదని పెద్ద కోడల దగ్గరికి రావడానికి అసలే అంతే. పోయావంటే వచ్చేది అంతే. వీళ్ళకి భయం పాపం. పోతే మళ్ళీ రానిస్తాడో? ఎవరు? కొడుకే. పోతే పెద్ద కొడుకు రానిస్తాడో లేదో. చిన్న కొడుకు కూడా నాకు పుట్టినోడే కదరా, నువ్వెంతో వాడు అంతే కదా, నాకు నీతో పాటు వాడు కూడా నాకు సమానమే కదా, ఇద్దరినీ కన్నాను కదా, ఇద్దరు సమానమేనే కదా అని ఈ మనిషి అంటా ఉన్నది తల్లిదండ్రులు. లేదు, వాడి దగ్గరికి పోతే మాత్రం నా దగ్గరికి రావటానికి ఆంక్షలు చాలా కుటుంబాల్లో. అదే చెప్తున్నాడు ఇక్కడ. తల్లిదండ్రులను భయపెట్టేవారు, అమ్మా బాబు, తల్లిదండ్రుల మీద ఆంక్షలు విధించేవారు అని దేవుని వాక్యం చెప్పింది. సో వెరసి అందుకే దేవుడు నీకు ఒక మార్గం ఏర్పాటు చేశాడు. అదేమిటంటే నీవు దీర్ఘాయుష్ను కలిగి జీవించాలి. స్తోత్రం చెప్పండి. నీవు దీర్ఘాయువును కలిగి జీవించడానికి మూలం ఏమిటంటే నా ఆయుష్నకు దేవుడే మూలము. చెప్పండి, నా ఆయుష్కి దేవుడే మూలము. కాబట్టి నేను నా తల్లిదండ్రుల పట్ల, గురువుల పట్ల, ఉపాధ్యాయుల ఎడల కృతజ్ఞతాభావాన్ని కలిగి ఉండాలి. ఆల్ ఆఫ్ యు స్టాండ్ అప్. అందరం లేచి నిలబడి మీ 2 చేతుల ఆకాశం తట్టు చాపి 2 నిమిషాలు మీరు ప్రార్థన చేసుకుంటానికి మీకు అవకాశం కల్పిస్తాను. దిస్ ఈజ్ యువర్ టైం. కోడదయ్యా అకాల దిస్ ఈజ్ యువర్ టైం. ఇది మీ సమయమై ఉన్నది. నీ దీర్ఘాయుష్నకు యేసు మూలమై ఉన్నారు. నీ ఆరోగ్యానికి యేసు మూలమై ఉన్నారు. నీ రక్షణకు యేసు మూలమై ఉన్నారు. నీ విమోచనకు యేసు మూలమై ఉన్నారు. నీ యొక్క ఆశీర్వాదానికి యేసు మూలమై ఉన్నారు. యేసే మూలం, యేసే రక్షకుడు, యేసే విమోచకుడు. నీ ఇంట్లో కార్యాలు జరగటానికి యేసే మూలం. అబ్బా బాబు, యవనస్తులారా ప్రార్థన చేసుకోండి. నీ ఇంట్లో కార్యాలు జరగటానికి యేసే మూలం. యేసు మూలమై ఉన్నారు. యేసు రక్షకుడై ఉన్నాడు. యేసు అద్భుతాలు చేసే దేవుడై ఉన్నాడు. యేసు నీ కొరకు రక్తం కార్చిన దేవుడు. యేసు నీ కొరకు ప్రాణత్యాగం చేసిన దేవుడు. యేసు నీ కొరకు సమాధిలో నుండి తిరిగి లేచిన రక్షకుడు. యేసు నీ కొరకు పరిశుద్ధాత్మను పంపిన దేవుడు. ఆత్మదేవుడు మనతో ఉండి, మనలో ఉండి, మన మధ్యలో ఉండి ఆయన ఈ పగటి వేళ మనల్ని ఒప్పించుచూ ఉన్నాడు. ప్రభువా నాకు సహాయం చేయండి. ప్లీజ్ హెల్ప్ మీ ఓ లార్డ్. ప్లీజ్ హెల్ప్ మీ ఓ లార్డ్. ప్లీజ్ హెల్ప్ మీ ఓ లార్డ్. దయచేసి నాకు సహాయం చేయండి ప్రభువా, నాకు సహాయం చేయండి. దయచేసి మాకు సహాయం చేయండి. మా కుటుంబానికి సహాయం చేయండి. మా సంఘానికి సహాయం చేయండి. మా పట్టణానికి సహాయం చేయండి. మా పట్టణమును దీవించండి. మా ప్రాంతమును దీవించండి. మా మండలమును దీవించండి. మా నియోజకవర్గమును దీవించండి. మా రాష్ట్ర అధినాయకుల కొరకై మీకు వందనములు. మా దేశ క్షేమం కొరకై మీకు వందనములు. మా దేశ ప్రజల కొరకై మీకు వందనములు. మా దేశ నాయకుల కొరకై స్తోత్రాలు. దేశాధికారుల కొరకై మీకు వందనాలు. రాష్ట్రాధికారుల కొరకై మీకు వందనములు. దేవా, మీ ప్రజలను కరుణించిన నాయనా, దుర్మార్గులు కూడా నశించకూడదని మీ పవిత్రమైన నామమును బట్టి కృతజ్ఞతలు అర్పించి వేడుకొనుచు ప్రార్థించుచూ ఉన్నాను మా పరమ తండ్రి.